బ్రేకింగ్ న్యూస్ తిరుమలకు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులను దోచుకుంటున్నారు స్థానిక ఆటో జీపు డ్రైవర్లు. శ్రీవారి మెట్టు మార్గంలో టైమ్ స్లాట్ టోకన్లు తీస్తామంటూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. తిరుపతిలోని రైల్వే స్టేషన్ బస్టాండ్ల నుంచి భక్తులను తరలిస్తూ డబ్బులు దోచేస్తున్నారు. ప్రతి శని ఆదివారాల్లో ఈ దందా మరీ ఎక్కువైపోతుందని భక్తులు వాపోతున్నారు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సైతం వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో భక్తులను నిలువుగా దోపిడీ చేస్తున్న ఆటో జీపు డ్రైవర్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఏదైతే శ్రీవారి మెట్టు మార్గం శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు మార్గం వరకు వెళ్లే భక్తులకు తెల్లవారుజామున 6 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి సంబంధించిన టైం స్లాట్ టోకన్స్ 4000 నుంచి 5000 టోకన్స్ అక్కడ ఇష్యూ అవుతాయి. దీంతో ఏదైతే ఉదయం ట్రైన్ దిగిన బస్సు దిగిన ప్రయాణికులను టార్గెట్ చేసుకుని రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అదేవిధంగా శ్రీనివాసము విష్ణు నివాసము భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకన్స్ దొరకని భక్తులను టార్గెట్ చేసుకుని ఆటో వాళ్ళలో దందా నడుపుతున్నారు. ఆటో వాళ్ళలో ప్రైవేట్ వాహనాల వాళ్ళకు సంబంధించి దీనికి సంబంధించి 2 వారాల క్రితం ఇదే ఇష్యూను తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే తతంగాన్ని బిగ్ టీవీ ప్రత్యేకంగా చిత్రీకరించింది. దీంతో ఈ కథనంపైన స్పందించిన అధికారులు కొంత 2 వారాల పాటు కట్టడి చేశారు. అయితే ఈ రోజు యథావిధిగా మొదట్లో ఏ విధమైన దందా నడుస్తుందో అదే విధమైన దందా నడుస్తుంది. శ్రీవారి మెట్టు మార్గానికి ఏదైతే అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు మార్గానికి ఆటోలను తీసుకెళ్లేవారు దపదపాలుగా దందాలు నిర్వహిస్తున్నారు. అలిపిరి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు 100 రూపాయలు తీసుకుంటారు. అక్కడి నుంచి ఏదైతే మరో చెక్ పోస్ట్ ఉంటుంది, ఆ చెక్ పోస్ట్ వరకు గోశాల చెక్ పోస్ట్ వరకు వాహనాలను ఆపుతారు. అక్కడి నుంచి గోశాల చెక్ పోస్ట్ నుంచి శ్రీవారి మెట్టు మార్గానికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ మార్గ మధ్యంలో వాహనాలను ఆపిన సమయంలో చెక్ పోస్ట్ వద్ద ఉన్న సిబ్బందితో కలిసి అక్కడున్న ఆటో వాళ్ళలు అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు కలిసి ఒక మాఫియా లాగా నడుపుతున్నారు. ముఖ్యంగా 2 కిలోమీటర్ల దూరానికి 200 నుంచి 300 రూపాయలు వసూలు చేస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ విషయం పైన అటు టీటీడీ ఈవోను ప్రశ్నిస్తే పోలీసులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా బస్సులు నడుపుతాము, తెల్లవారుజామున ఆర్టీసీ బస్సులను ఉచిత బస్సులను కూడా నడుపుతామంటూ కూడా అప్పట్లో అధికారులు ప్రకటించారు. కానీ అవి కార్యాచరణతో దాల్చడం లేదు. అటు టీటీడీలోని సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఇటు పోలీసులు ఆర్టీఏ అధికారులు నిర్లక్ష్యంగా వహించడం వల్ల ఒక్కో ఆటోలో 10 నుంచి 12 మందిని తీసుకుని వెళ్తున్నప్పటికీ అక్కడ ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదు. స్థానికంగా చంద్రగిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడ బందోబస్తు విధులు నిర్వహిస్తుంటారు. వీరితో పాటు సెక్యూరిటీ టీటీడీలోని సెక్యూరిటీ సిబ్బంది అదేవిధంగా ఏదైతే క్యూ లైన్లు నియంత్రించే సిబ్బంది వీరందరూ కలిసి మా ఆటో వాళ్ళలో అదేవిధంగా ద్విచక్ర వాహనాలు ర్యాపిడ్ పేరుతో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారందరితో కలిసి ఒక మాఫియాలాగా మారిపోయారు. ప్రతి భక్తుడు అక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సొంత వాహనాలతో వెళ్లే వారిని అయితే అసలు అనుమతించరు. మొదట్లో ఒక 40 నుంచి 50 ఆటోలు అడ్డంగా పెట్టి భక్తులను ఎవరిని లోపల వైపు రానికుండా మిగతా ప్రైవేటు వాహనాలను కానీ ఆర్టీసీ బస్సులను కానీ ఉచిత బస్సులను కానీ రానివ్వకుండా కిలోమీటర్ల మేర అడ్డుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద ఈ విషయంలో అనేక సార్లు ఆందోళన చేసినప్పటికీ భక్తులు టీటీడీ కానీ అటు ఆర్టీఏ అధికారులు కానీ స్థానికంగా ఉన్న పోలీస్ శాఖ స్పందించలేదు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నప్పటికీ ఏదైతే వార్త వచ్చిన వెంటనే అక్కడ ఉన్న విజిలెన్స్ అధికారులు కానీ పోలీసులు కానీ ఒకసారి పరిశీలిస్తారు. ఒక 2 రోజుల పాటు కొంత కఠినంగా ఉంటారు. ఆ 2 రోజుల పాటు ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత యథావిధిగా ఆ మాఫియా దందా నడుస్తుంది. ఈ విషయంలో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు.